अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं MNT न्यूज़। महबूबनगर पुलिस ने 12 कत्ल करने वाले सीरियल किलर को अरेस्ट कर लिया। दो मुख्तलिफ मुकामात में मुलविस 2 कातिलों की गिरफ्तारी जिला एसपी रीमा राजेश्वरी ने अपने दफ्तर में प्रेस कॉन्फ्रेंस करते हुए तफसीलात दी। यूसुफ जो 12 कत्ल मुकदमात में मुलविस है, इसको महबूबनगर के राजापुर से गिरफ्तार किया गया। इसी तरह 10 फरवरी 2019 को कौमी शाहरा 44 जड़चल्ला हदूद के मोदी रेड्डी पल्ली में नामालूम लाश दस्तियाब हुई थी, जिसकी तहकीकात जड़चल्ला पुलिस कर रही थी। इस तहकीकात में पता चला नागर कर्नूल जिले के साकिब चंदू उर्फ चंद्रकांत ने फार्मा कंपनी में काम करने वाले भरत लाल का कत्ल किया। అందరికీ నమస్కారం। ఈరోజు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఈ గత నెలలో రిజిస్టర్ అయినటువంటి 2 హత్య కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు మేము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము। 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి। ఒక కేసు వచ్చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం జరిగింది। ఇది పోయిన నెల బాలరాజు అనే ఒక వ్యక్తి చౌడాపూర్కి చెందినటువంటి మనిషి, ఇతనిది హత్య కేసు అనేది సస్పిషియస్ మర్డర్ కింద నవాపేట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది। సో ఈ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే డిఎస్పీ మహబూబ్ నగర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ప్రిపేర్ చేయడం జరిగింది। ఆ టీంతో పాటు గతంలో ఆ ఏరియాలో నేర కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులది ఒకటి హిస్టరీ తీయడం, తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఒకటి బ్యాక్గ్రౌండ్, ఎవరు లాస్ట్ చూశారు, ఎవరు కలిశారు, ఈ అంశాల మీదే ఫోకస్ చేస్తూ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైతే ఉన్నారో వాళ్ళు ఒక సస్పెక్ట్ని ఐడెంటిఫై చేశారు। ఆ సస్పెక్ట్ పేరు వచ్చేసి ఎండి యూసుఫ్ అలియాస్ ఇసుక్ అలియాస్ మొహమ్మద్ పాషా। ఇతను కూడా అదే ఊరికి చెందినటువంటి వ్యక్తి, చొక్కంపేట్ విలేజ్ రాజాపూర్లో ఉంటాడు। సో ఈ అనుమానం మీదే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు దాకా 2003 నుంచి 2019 వరకు దాదాపు 16 కేసెస్లు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది। ఈ 16 కేసెస్లు కూడా ఈ ఒక్క హత్య కేసుతో పాటు 12 హత్య కేసెస్లు ఈ మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు। మొదటిసారి అతను హత్య చేసినది 2003లో హైదరాబాద్లో డబీర్పురా ఏరియాలో చిన్న చిన్న పనులు చేసుకొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళతో ఇల్లిసిట్ అఫైర్లో పాల్గొన్నారు। ఆ అఫైర్ అనేది ఆ మహిళ యొక్క భర్తకి తెలిసిన వెంటనే ఇతను దీనికి అడ్డం వస్తున్నారనే ఉద్దేశంతో ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి ఆ హస్బెండ్ని చంపడం జరిగింది। అది ఇతను చేసినటువంటి మొదటి హత్య। ఆ కేసు తర్వాత మళ్ళీ 2006లో బీహార్కి చెందినటువంటి ఒక వ్యక్తి గోపి అని ఒక వ్యక్తిని షాద్ నగర్ ఏరియాలో కేశంపేట రోడ్డు దగ్గర చంపేశారు। సో ఈ 2006 కేసు నుంచి ఇతను చేసినటువంటి ప్రతి ఒక్క హత్యలు మోటివ్ వచ్చేసి ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉందో, అంటే డైరెక్ట్ పని చేసి డబ్బులు సంపాదించినటువంటి ఒక పరిస్థితులు లేనటువంటి మనిషి అప్పుడప్పుడు చిన్నగా మేస్త్రి పనులు కానీ ఆటో నడిపించడం, చిన్న చిన్న లేబర్ పని చేస్తాడు। కానీ దాదాపు ఎప్పుడైతే డబ్బులు అవసరం వచ్చిందో అన్ని ఆ అవసరాలలో హత్య చేయడానికి ఇతను ఒక ప్రొపెన్సిటీ ఈ మనిషిలో ఉంది। సో 2006లో గోపి మర్డర్ తర్వాత షాద్నగర్లోని దుస్కల్ రోడ్డు దగ్గర ఇంకా ఈ చనిపోయిన గోపి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫ్రెండ్ని కూడా చంపడం జరిగింది। అది కూడా మోటివ్ వచ్చేసి ఓన్లీ డబ్బుల కొరకు। 2009లో షాద్నగర్ పోలీస్ స్టేషన్లో రైల్వే స్టేషన్ దగ్గర ఒక మనిషిని చంపడం జరిగింది। ఆ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో 83 అండర్ 2009 కింద కేసు కూడా కట్టడం జరిగింది। తర్వాత 2012లో షాద్నగర్లోనే భవానీ టెంపుల్ ఏరియాలో ఇంకొక హత్య చేశారు। 2013లో సోలిపూర్ విలేజ్, ఇది కూడా షాద్నగర్ లిమిట్స్లోనే ఉండే, అక్కడ ఒకటి హత్య చేశారు। తర్వాత 2016లో వచ్చేసి నరసింహ అనే వ్యక్తిని జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మీనాపురం ఏరియాలో చంపేశారు।
2017లో వచ్చేసి వికారాబాద్కి చెందినటువంటి సామ్యుయల్ అనే ఒక వ్యక్తిని చంపితే ఆ కేసులో వికారాబాద్ పోలీస్ అరెస్ట్ చేసి ఈ అక్యూజ్డ్ యూసుఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని జైలుకు పంపడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బుజ్జి అనే ఒక వ్యక్తిని, ఒక మహిళని వికారాబాద్ అడవి ప్రాంతంలో చంపేశారు. 2018లో మళ్ళీ రాజాపూర్ ఏరియాలోనే కర్ణాటకకి చెందినటువంటి దినేష్ అని ఒక వ్యక్తిని కూడా చంపారు. సో ఈ అన్ని హత్య కేసులలో కూడా చంపడానికి ముఖ్య కారణం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇతర ఆర్టికల్స్, అది మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాచ్ కావచ్చు, ఎనీ వాల్యుబుల్ ఆర్టికల్ అనమాట. ఆ తర్వాత 2018 ఆగస్టులో జహాంగీర్ పీర్ దర్గా దగ్గర మంగళి బాలరాజ్ అనే ఒక వ్యక్తిని చంపడం జరిగింది. దీని మీద 2 టౌన్లో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. లేటెస్ట్ వచ్చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 17/19 కింద ఈ బాలరాజ్ అనే వ్యక్తిని చంపడం జరిగింది. ఈ మనిషి అదృశ్యమైనటువంటి కేసుల మీదే రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా అయింది. ఇది కాకుండా కొన్ని థెఫ్ట్ కేసెస్లో కూడా ఈ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు దాకా 5 మోటార్ సైకిల్ థెఫ్ట్ చేశారు. ప్లస్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో 3 సార్లు జైలుకి పోయి వచ్చాడు. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో ఇతనిది ఒకటి మోడస్ ఆపరాండే ఏంటంటే ఏదో ఒక మహిళతో ఒకటి సంబంధం పెట్టుకోవడం, 2 సార్లు పెళ్లి చేసుకున్నారు, 3 సార్లు పెళ్లి లేకుండా మహిళలతో పాటు కలిసి ఉండడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి పోయిన తర్వాత డబ్బులు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడల్లా దొరికిన వ్యక్తులని, ముఖ్యంగా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవాపేట్ కేసు చూస్తే మాత్రం వీళ్ళు చనిపోయినటువంటి బాలరాజు దగ్గర గొర్రెలు తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి నమ్మించి అతన్ని అవుట్స్కర్ట్స్కి తీసుకొచ్చి కొట్టేసి చంపేశారని మాట. చంపిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి 14,000 డబ్బులు, ఒక మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు అని మన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరైతే ఉన్నారో అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ మహబూబ్ నగర్ డిఎస్పీ భాస్కర్, సిఐ కిషన్, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ శివకుమార్, బుగ్గప్ప, వెంకటేష్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనకున్నటువంటి క్లూస్ అంతా కూడా వర్కౌట్ చేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఈరోజు కుల్కచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి చౌదాపూర్ విలేజ్లో మేము ఈ వ్యక్తిని అరెస్ట్ చేశాము, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తున్నాం. సో మేము ఇప్పటివరకు చేసినటువంటి డీటెయిల్డ్ ఇంట్రోగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే ది ఓన్లీ మోటివ్ హీ హ్యాస్ బిహైండ్ ఆల్ దీస్ మర్డర్స్ ఇస్ మనీ. ఎప్పుడైతే డబ్బులు అవసరం పడిందో అప్పుడైతే అతను హత్య చేశారు. సో మనకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా టోటల్ 16 కేసెస్, 16 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 16 కేసెస్లో 12 కేసులు హత్య కేసులు ఉన్నాయి, 4 కేసులు థెఫ్ట్ కేసులు ఉన్నాయి. రెండోది కేసు వచ్చేసి మిడ్స్లో 10వ తారీఖు రోజు, 10వ తారీఖు ఫిబ్రవరి నెలలో ఒక సస్పీషియస్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. నేషనల్ హైవే 44 దగ్గర బుద్దిరెడ్డిపల్లి విలేజ్లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికితే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి చెందినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి పెటిషన్ మీదే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కూడా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ రవి, పోలీస్ కానిస్టేబుల్ మిర్జా అహ్మద్ బేగ్ అండ్ పవన్ కుమార్ గౌడ్, తర్వాత ఇన్స్పెక్టర్, డిఎస్పీ, వీళ్ళందరూ కూడా కలిసి స్పెషల్ టీం ఫామ్ చేశారు. చేసి ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక మనిషి అని తెలిసింది. పోలేపల్లి విలేజ్లో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో పనిచేసినటువంటి ఒక మైగ్రెంట్ లేబరర్, సాగర్ జిల్లా, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాగర్ జిల్లాకి చెందినటువంటి ఒక మనిషి 2 సంవత్సరం క్రితం అన్నతో పాటు పోలేపల్లికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక సింథటిక్ కంపెనీలో పని చేస్తున్నారు. సో ఈ హత్య జరిగిన రోజు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు వచ్చేసి మండా. దీనిలో చనిపోయినటువంటి వ్యక్తి వచ్చేసి మండా అర్జున్. ఇతను నాగర్ కర్నూల్ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. కొన్ని సంవత్సరం నుంచి ఇతను ఉన్నటువంటి ఊరు వదిలిపెట్టి సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు తిరగడం జరిగింది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేయడం జరిగింది.
అది అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఉండడం, వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో అదే పనులు చేయడం జరిగింది. సో ఈ హత్య జరిగిన రోజు ఈ డిసీజ్డ్ మండా అర్జున్ ఎవరైతే ఉన్నారో జడ్చర్ల లిమిట్స్లో తిరుగుతున్నప్పుడు ఈ అక్యూస్డ్ భరత్ లాల్ రాయ్ తన దగ్గరికి వచ్చేసి మాట్లాడుకున్నారు. 400 రూపాయల కొరకు మాట్లాడుకొని అక్కడ లోకల్ ప్యాసింజర్ ఆటోలో అవుట్స్కట్కి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతూ ఇతనికి నిజం తెలిసిందో, ఈ వ్యక్తి అనేది మండా అర్జున్ అసలు ట్రాన్స్జెండర్ కాదు, ఇతను ఒక మగ మనిషి అని తెలిసిన తర్వాత ఆ కోపంతో పక్కనే ఉన్నటువంటి రాయలతో పాటు కొట్టి చంపేశారు. చంపిన తర్వాత ఇప్పుడు మన క్రైమ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్నటువంటి క్లూస్ అంతా కూడా వర్కౌట్ చేసి టెక్నికల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇతనిది ఒక మూమెంట్ అనేది టోటలీ ట్రాక్ డౌన్ చేయడం జరిగింది. ట్రాక్ చేసిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తిని కూడా, ఈ భరత్ లాల్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని కూడా మేము ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపు చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి సీరియల్ కిల్లర్ కేసులు కానీ, ఈ క్రాస్ డ్రెస్సర్ మర్డర్ కేసులు కానీ మనకు ఉన్నటువంటి క్లూస్ని చాలా చక్కగా వర్కౌట్ చేసి మంచిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క కేసెస్ని త్వరగానే డిటెక్ట్ చేసినందుకు మహబూబ్ నగర్ సబ్ డివిజన్ టీం, ముఖ్యంగా డిఎస్పీ భాస్కర్, సిఐ ఇన్స్పెక్టర్ బాలరాజ్, సిఐ కిషన్, వాళ్ళ యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం అందరికీ కూడా జిల్లా పోలీస్ తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మేము చేసినటువంటి ఎంక్వైరీలు అయితే ఆ విషయం అనేది మా దృష్టికి రావట్లేదు. కానీ ఇంకా ఇతన్ని ఈరోజు మేము జ్యుడిషియల్ రిమాండ్కి పంపినా కూడా కొన్ని ప్రాంతంలో ఇతను ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు మాకు చెప్పారు కాబట్టి దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొరకు మేము పోలీస్ కస్టడీలో తీసుకుంటాం. సో ఇటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్టుగా మాకు వివరాలు ఉంటే తప్పకుండా ఆ యాంగిల్లో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. అటువంటి ఏమైనా ఉంటే తప్పకుండా దాని మీద మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.